మండలం గ్రామంలో రైతు సంబరాలలో ఎల్ల జగజమాని శ్రీరామరెడ్డి గారి జ్ఞాపకార్థ సుధా వెంకటరమణారెడ్డి సుధా ఈశ్వరెడ్డి గారి కుమారుడు సుధా మదన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి ఇక్కడ పట్టుకో చూడండి. ఓకే అన్న ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అన్న ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఓకే 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 సాధించిన వారు వడ్డేమాని విశ్వనాథరెడ్డి గారు యూనివర్సిటీ గారు 5,500 రూపాయలు కుమారెడ్డి గారి చేతుల మీదుగా అన్నజపతి ఓకే నెక్స్ట్ కూడా తీసుకో తమ్ముడు, నెక్స్ట్ తీసుకో నాకు ఇచ్చు. ఇక్కడ చూడు. ఓకే ఓకే సంవత్సరానికి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారు గోవింద్ గారి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరానికి మొదటి బహుమతి కీర్తి చేతులు కమ్మరెడ్డి నాగిరెడ్డి కీర్తి చేతులు ఆదిమకర్త వారి మనవరాలు గంగా భవాని రోజా వారు మొదటి బహుమతి, రెండవ బహుమతి బట్టి రామలింగారెడ్డి ఏటీయూసీ యూనియన్ ప్రెసిడెంట్ వారు రెండవ బహుమతి ప్రకటించడం జరిగింది. అన్నారెడ్డి నరసారెడ్డి గారు 10,000 రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి డ్రామా ఏర్పాటు చేసిన వారు కీర్తి చేతులు ఎర్రగుండు కుమిటి నాగిరెడ్డి వారు వచ్చే సంవత్సరానికి డ్రామా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క రాజ్యంలోని యొక్క శాశ్వత విధానం వహించినటువంటి దాతలు కీర్తి చేతులు ఖమ్మం కొత్తపెద్ద మల్లారెడ్డి కుమారుడు, కీర్తి చేతులు ఖమ్మం నాగమల్లారెడ్డి జ్ఞాపకార్థ వారి కుమారుడు, దేవస్థానానికి ఏసీ సమర్పించిన వారు శనివారం బాలకృష్ణారెడ్డి శ్రీమతి, శనివారం శివపార్వతి వారు, అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కళ్యాణం చేయించిన వారు ఎర్రంరెడ్డి ఈశ్వర ప్రసాద్ రెడ్డి, జగపతి రమాదేవి వారి కుమారుడు, ఎర్రంరెడ్డి భాగ్యవేశ్వరెడ్డి, ఎర్రంరెడ్డి తేజేశ్వరెడ్డి గారు, అభిషేకం చేయించిన వారు మందుల వెంకట శివారెడ్డి, నగరపతి మందుల గౌతమి వారి కుమార్తెలు శరణ్య వర్తిని వారి ఆధ్వర్యం అభిషేకం చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు మరియు కమిటీ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయు ఆరోగ్యాలతో సంతోషాలతో పాటుపడాలి కాబట్టి వచ్చే సంవత్సరం కూడా దాతలు ఇదే విధంగా ముందుకు ఉండి ఇటువంటి కార్యక్రమాల వలన
సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.